యూపీఐలో కొత్త అప్డేట్ వచ్చింది. దాని పేరు యూపీఐ సర్కిల్. ఈ అప్డేట్ అన్నది ఆల్రెడీ గూగుల్ పేలో భీమ్ యాప్లో కనిపిస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది. నియర్ ఫ్యూచర్లో మిగతా యూపీఐ యాప్స్లో ఈ అప్డేట్ అనేది రాబోతుంది. ఈ ఫీచర్ చాలా అంటే చాలా బాగుంటుంది, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో అసలు యూపీఐ సర్కిల్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతూ ఉంటుంది, ఏ విధంగా మనమైతే ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవచ్చు పిన్ టు పిన్ నేనైతే మీకు చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు ఈ యూపీఐ సర్కిల్ అనే ఫీచర్ ఎవరికి మాత్రమే యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీ కుటుంబంలో మీరు మాత్రమే డబ్బుని సంపాదిస్తూ ఉన్నారు. మీ కుటుంబం మీ ఆదాయం మీద డిపెండ్ అయి ఉంది. అంటే వీళ్ళకి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్, మీ వైఫ్, మీ కూతురు, వీళ్ళకి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. వీళ్ళు కనుక బయటికి వెళ్తే మీరే వీళ్ళకి డబ్బు ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు, మీరు వాళ్ళకి డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి యూపీఐ ఉంది, గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ ఉంది, అవి కనెక్ట్ అయి ఉంది. సో మీరు ప్రతిసారి మీరు డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా మీ ఫాదర్ హాస్పిటల్కి వెళ్ళారు, మీరు 5,000 ఇచ్చారు, అకౌంట్లో వేశారు, 5,000 ఖర్చు అయిపోయింది. సో డాక్టర్ ఇంకొన్ని టెస్టులు చేయాలి, ఇంకొన్ని టాబ్లెట్స్ కొనుక్కోవాలి అని చెప్పారు. డాక్టర్ ఒక 2,000 ఖర్చు అయింది ఎక్స్ట్రాగా. టోటల్ బిల్లు 7,000 అయింది మీ ఫాదర్కి. కానీ మీరు 5,000 ఇచ్చి పంపించారు. సో మిగతా 2,000 కోసం మీకు కాల్ చేశారు పాపం మీ ఫాదర్. కానీ మీరు మీటింగ్లో ఉన్నారు, కాల్ లిఫ్ట్ చేయలే. ఎలా? 2,000 ఎవరు ఇస్తారు ఫాదర్కి? వేరే వాళ్ళని అడగలేరు కదా. ఎలా మరి? దీనికి సొల్యూషనే యూపీఐ సర్కిల్. సో దీంట్లో భాగంగా మీరు ఐదుగురు ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. సర్కిల్ ఇదిగోండి, ఇదే సర్కిల్, యూపీఐ సర్కిల్. ఈ కొత్త ఫీచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్నిటిలోనే వస్తుంది. ఎగ్జాంపుల్గా గూగుల్ పేలో ఇది చూపిస్తూ ఉంది, భీమ్లో చూపిస్తూ ఉంది. దాన్ని క్లిక్ చేసి మీరు 5గురిని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్, మదర్, వైఫ్, మీ కూతురు, అదేవిధంగా ఇంకొకరు ఎక్స్ట్రా మీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బు లేకపోయినా మీ బ్యాంక్ అకౌంట్ నుండి వాళ్ళు యూపీఐ ద్వారా డబ్బులు కట్టొచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ యూపీఐలో డబ్బులు లేకపోయినా కూడా ఆయన యూపీఐ ద్వారా మీ డబ్బుని యూజ్ చేసుకుంటాడు మీ పర్మిషన్ లేకుండా. ఎగ్జాంపుల్గా మీరు యాడ్ చేశారు ఫాదర్ని. సో అడుగుతుంది ఎవరెవరిని యాడ్ చేస్తారు అని చెప్పి ఈ ఫీచర్లో. సో మీ ఫాదర్ యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేశారు, మీ ఫాదర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆయన కనుక ఎప్రూవ్ కొట్టినట్లయితే ఆయన ఈ యూపీఐ సర్కిల్లో యాడ్ అవుతారు. అలా యాడ్ అయిన తర్వాత ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి కావాలంటే ఈ 2,000 రూపాయలని మీ బ్యాంకు ఖాతా నుండి కట్ చేసుకుంటారు. అంటే ఆయన యూపీఐ చేస్తారు. నార్మల్గా హాస్పిటల్లో ఆయన 2,000 యూపీఐ చేస్తారు. యూపీఐ చేస్తున్న టైంలో మీ బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది ఆయనకి. సో ఆయన కనుక మీ బ్యాంక్ అకౌంట్ని చూస్ చేసుకొని 2,000 కట్టారనుకోండి, మీ బ్యాంక్ ఖాతా నుండి కట్ అయ్యి పేమెంట్ అయిపోతుంది. ఆయన సేఫ్. దీన్నే యూపీఐ సర్కిల్ అంటాం. మీరు అడగొచ్చు, ఎగ్జాంపుల్గా నా ఫ్రెండ్ గాడిని యాడ్ చేశా, వాడు దోలగాడు, ఖర్చు పెట్టేస్తాడు కదా. అలాంటి వాళ్ళని మీరు కనుక ఈ 5గురిలో ఇలాంటి వాళ్ళని యాడ్ చేస్తున్నారనుకోండి, ఇలాంటి వాళ్ళకి పర్మిషన్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మీ బ్యాంక్ ఖాతా నుండి 2,000 పేమెంట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు మీకు వస్తుంది 2,000 మీ ఫ్రెండ్ పేమెంట్ చేస్తున్నాడు, అప్రూవ్ చేస్తారా? ఒకవేళ మీకు ఇష్టం అనుకోండి, మీరు అప్రూవ్ పే, మీకు వస్తుంది నోటిఫికేషన్, పలానా ఫ్రెండ్ 2,000 మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసుకుంటున్నాడు, మీకు ఓకేనా అని చెప్పి పర్మిషన్ వస్తుంది. మీరు కనుక పర్మిషన్ ఇస్తే మాత్రమే డబ్బు కట్ అవుతుంది. సో 2 ఆప్షన్లు. కొందరికి వితౌట్ పర్మిషన్, మీరు బిజీగా ఉన్నారు, పర్మిషన్ లేకుండానే డబ్బు కట్ అవ్వచ్చు అని చెప్పి మీరు ఇవ్వచ్చు, వీళ్ళకి పెట్టుకోవచ్చు, మీ ఫాదర్కి, మదర్కి. అదే ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అప్పుడు పర్మిషన్ని కూడా మీరే ఇవ్వాలి. మీరు నొక్కితే మాత్రమే డబ్బు కట్ అవుతుంది. దీన్నే యూపీఐ సర్కిల్ అంటాం. ఇలా మన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అప్ టు 5 మెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. వితౌట్ పర్మిషన్ ఉంది కదా, దానికి కావాలంటే లిమిట్ పెట్టుకోవచ్చు. అమ్మో మా ఫాదర్ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారేమో డబ్బు అని చెప్పి మీకు డౌట్ వచ్చిందనుకోండి, దానికి లిమిట్ పెట్టుకోవచ్చు. పర్మిషన్ లేకుండానే డబ్బు వెళ్ళిపోతుంది, కానీ లిమిట్ ఎంత? ప్రెజెంట్ మ్యాక్స్ మంత్లీ లిమిట్ 15,000. ప్రెజెంట్ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి ఒక నెలకి 15,000 వరకు కట్ చేసుకోవచ్చు, ఎటువంటి పర్మిషన్ లేకుండా. మీ ఇష్టం.
నెలకి మా ఫాదర్కి ఒక 6,000 ఇస్తా అని చెప్పి అనుకున్నారనుకోండి, 6,000 లిమిట్ పెట్టుకోండి. నెలకి 6,000 మించి మీ ఫాదర్ మీ డబ్బుని యూజ్ చేసుకోలేరు. ఇక్కడ మీ ఫాదర్ యూపీఐనే వాడతారు, మీ యూపీఐ అకౌంట్ కాదు. ఫాదర్కి సెపరేట్గా యూపీఐ ఖాతా ఉంది, దాంట్లోనే చూపిస్తుంది. ఆయన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది, దాంతోపాటు మీ బ్యాంక్ అకౌంట్ కూడా చూపిస్తుంది. ఆయన ఇష్టం. ఆయన అకౌంట్లో డబ్బు ఉందనుకోండి, దీన్ని చూస్ చేసుకుంటాడు. డబ్బు లేదనుకోండి, మీ అకౌంట్ని చూస్ చేసుకుంటాడు. అర్థమైందా? అదేవిధంగా ప్రతి ట్రాన్సాక్షన్కి ఇంతవరకు మాత్రమే ట్రాన్సాక్షన్ చేయాలి అని చెప్పి లిమిట్ పెట్టుకోవచ్చు. సో మ్యాక్స్ వచ్చేసి ప్రెసెంట్ 5,000. సో ఆయనకి కావాల్సింది 2,000, మ్యాక్స్ లిమిట్ 5,000. సో 2,000 అయిపోతుంది. ఇలా కాదు, నా ఫాదర్ ఒకసారికి 2,000 మాత్రమే ఖర్చు పెట్టాలి అంటే మీరు సెట్ చేసుకోవచ్చు. మ్యాక్స్ 5,000 కావాలంటే 2,000 మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ట్రాన్సాక్షన్కి 2,000 మాత్రమే కట్ అవుతాయి. దీన్నే యూపీఐ సర్కిల్ అంటాం. దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవి చెప్తా. ఇదిగోండి, ఎలోస్ ప్రైమరీ యూజర్ అంటే మిమ్మల్ని ప్రైమరీ యూజర్ అంటాం. సో మీరు 5 ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా, వాళ్ళ యూపీఐ అకౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కూతురికి బ్యాంక్ అకౌంట్ లేదు, అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆమెకి బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా మీరు ఆల్రెడీ అలౌ చేశారు కాబట్టి, అంటే మీరు వాళ్ళని సెకండరీ యూజర్ కింద యాడ్ చేసుకున్నారు కాబట్టి, ఆ సెకండరీ యూజర్కి అనగా మీ కూతురికి బ్యాంక్ ఖాతా ఉన్నా లేకపోయినా మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో దీన్నే యూపీఐ సర్కిల్ అంటాం. ఆల్రెడీ చెప్పా, విత్ పర్మిషన్, వితౌట్ పర్మిషన్. సింపుల్గా చెప్పాలంటే ఫుల్ డెలిగేషన్, పార్షియల్ డెలిగేషన్. ఫుల్ డెలిగేషన్ అంటే ఎటువంటి అప్రూవల్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు లిమిట్ పెట్టుకోవచ్చు. సో మంత్కి 15,000 వరకు మ్యాక్స్, ఒక ట్రాన్సాక్షన్కి 5,000 వరకు. అదే దోల ఫ్రెండ్ ఉన్నాడు, ఖర్చు పెట్టేస్తాడు అని డౌటు, అలాంటి వాళ్ళకి పార్షియల్ డెలిగేషన్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. పర్మిషన్ వస్తుంది, మీరు అప్రూవ్ కొడితే మాత్రమే అవుతుంది. సరే, అర్థమైంది. మేము దీన్ని ఏ విధంగా మా యూపీఐకి సెట్ చేసుకోవాలి? సింపుల్. ప్రెజెంట్ అయితే 2 యాప్స్లో యాక్టివేట్ అయింది. ఏంటది? గూగుల్ పే, అదేవిధంగా భీమ్. మిగతా యాప్స్కి అతి త్వరలో రాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భీమ్ యాప్లో ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. సో ఈ యాప్ని ఓపెన్ చేయగానే అక్కడే చూపిస్తుంది యూపీఐ సర్కిల్ అని చెప్పి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అని ఉంటుంది, దాన్ని అయితే మీరు క్లిక్ చేయాలి. ఆల్రెడీ చెప్పా, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 మెంబర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సో అందరినీ ఒకేసారి యాడ్ చేయడానికి లేదు, ఇండివిజువల్గా యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారు, యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఫాదర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఫాదర్ యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆయన ఫోన్ నంబర్ని అడుగుతుంది. సో ఖచ్చితంగా ఆయన ఫోన్ నంబర్ మీ ఫోన్లో సేవ్ అయి ఉండాలి. అర్థమైందా? దాన్ని మీరైతే చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత 2 ఆప్షన్స్ ఆల్రెడీ చెప్పా. ఏంటంటే స్పెండ్ విత్ లిమిట్ అండ్ అప్రూవ్ ఎవ్రీ పేమెంట్. ఫస్ట్ వన్ స్పెండ్ విత్ లిమిట్ అంటే ఎటువంటి అప్రూవల్ రాదు, ఒక లిమిట్ని మనమైతే సెట్ చేసుకోవచ్చు. రెండోది అప్రూవ్ ఎవ్రీ పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్కి ఇస్తున్నారు, సో ఆబ్వియస్గా అప్రూవల్ కావాలి. సో దీన్ని చూస్ చేసుకుంటే మీకు ప్రతిసారి అప్రూవల్ వస్తుంది, మీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రమే పేమెంట్ అవుతుంది. అర్థమైందా? ఫాదర్కి అనుకోండి, ఇది ఇచ్చుకోండి. సో మీరు వీళ్ళని యాడ్ చేయగానే, దీన్ని చూస్ చేసుకోగానే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. ఎవరినైతే యాడ్ చేస్తున్నారో యూపీఐ ఐడి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు కనుక అప్రూవ్ చేస్తే డన్, వాళ్ళు యాడ్ అయిపోతారు. కావాలంటే ఒక్కరిని లేదా ఇద్దరిని, ముగ్గురిని కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ 5. అర్థమైందా అండి? ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. నచ్చితే నచ్చింది, లేదా నచ్చలేదు. అదేవిధంగా మనం ఫ్యామిలీ గురించి డిస్కస్ చేస్తున్నాం కనుక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, 2 టర్మ్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఏజ్ ఎక్కువ, ఖర్చు అవుతుంది, పెద్ద ఏజ్ కదా, చాలా అంటే చాలా ఖర్చులు అవుతాయి. అదే మీరు కనుక ఇంతకు ముందు తెలివిగా మీ ఫాదర్ పేరు మీద ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే హాస్పిటల్లో ఫాదర్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అదంతా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్కి వెళ్తూ ఉన్నాం, చిన్న యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు ఇరిగాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, 3 lakhs ఖర్చు అయింది. ఒకవేళ మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ 3 lakhs బీమా సంస్థ భరిస్తుంది, లేదా మన పాకెట్ నుండి, మన సేవింగ్స్ నుండి మనమే కట్టాలి. సో అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. ఎలా తీసుకోవాలి?
సింపుల్. పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంపేర్ చేసుకొని మనమైతే హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే 25% వరకు డిస్కౌంట్ ఉంది. దీని మీద హెల్త్ ఇన్సూరెన్స్ మీద 25% వరకు డిస్కౌంట్ ఉంది. అదేవిధంగా ₹1,00,00,000 కవరేజ్ గల ప్లాన్ జస్ట్ మంత్కి 390. ఒకవేళ మన ఏజ్ అనేది తక్కువ అనుకోండి, 390 రూపీస్కే మనమైతే ఈ ప్లాన్ని తీసుకోవచ్చు. ప్రతి మంత్ 390, అది కూడా మన ఏజ్ అనేది చాలా తక్కువ అయితే. అండ్ దాంతోపాటు ఇన్స్టెంట్గా మనమైతే ఈ పాలసీని కొనుక్కోవచ్చు. ఎటువంటి మెడికల్ టెస్టులు కూడా అవసరం లేదు. అదేవిధంగా ట్యాక్స్ని కూడా మనమైతే ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80D కింద 75,000 వరకు ట్యాక్స్ని మనమైతే ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్లో మనకి క్లెయిమ్ సపోర్ట్ కావాలనుకోండి, 30-minute క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ కూడా ఉంది. వాళ్ళే మనకైతే హెల్ప్ చేస్తారు. ఈ పాలసీ బజార్లో కంపేర్ చేసుకొని మనమైతే పాలసీని తీసుకోవచ్చు. మీకు కావాలంటే 5 lakh కవరేజ్, 10 lakh కవరేజ్, 20 lakh కవరేజ్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు మనకి మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ని ఆఫర్ చేయవు. చేసినా కూడా 9 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. చేసినా కూడా 9 months వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ పాలసీ బజార్లో అలా కాదు. వెయిటింగ్ పీరియడ్ జస్ట్ 3 months మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మీ వైఫ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్, 6 months ప్రెగ్నెంట్ అనమాట, 6th month. అప్పుడు కూడా మీరు కావాలంటే ఈ మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. కవరేజ్ మనకైతే వస్తుంది. అది కూడా ఫిక్స్డ్ 50,000 బెనిఫిట్ అనమాట. కవరేజ్ 50,000. సో ఆ టైంలో మెటర్నిటీ టైంలో మీకైతే ఎక్స్ట్రాగా 50,000 వస్తాయి. ఎప్పుడు మీరు కనుక పాలసీ బజార్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుంటున్నట్లయితే. బయట అయితే సెపరేట్గా తీసుకోవాలి, ప్లస్ 9 months వరకు వెయిటింగ్ పీరియడ్. ఇక్కడైతే 3 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అంతే. అర్థమైందా అండి? మీకు కావాలంటే దీన్ని కూడా తీసుకోండి. చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని మీరైతే తీసుకోవచ్చు. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్, ఇది కూడా చాలా అంటే చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, మన మీద డిపెండ్ అయ్యి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. పేరెంట్స్, పిల్లలు, వైఫ్ అందరూ ఉన్నారు. మనకి ఏదైనా జరిగితే మనం మాత్రమే డబ్బుని సంపాదిస్తూ ఉన్నాం. మనకి ఏదైనా జరిగితే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనమైతే టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నారు, ప్యూర్ టర్మ్. మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది బీమా సంస్థ. సో వాళ్ళు ఆర్థికంగా ఫ్యూచర్లో అంత ఇబ్బంది పడరు. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, చాలా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ యొక్క ప్రీమియంని పెంచేస్తూ ఉన్నాయి. ఏకంగా 4 to 7% అతి త్వరలో ప్రీమియంని పెంచేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు తీసుకుంటే తక్కువ ధరకి మీకైతే వస్తుంది. ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. సర్లే, ఎలా తీసుకోవచ్చు లింక్ అన్నది పక్కన కామెంట్స్లోని కింద డిస్క్రిప్షన్లోని ఇచ్చా. మీరైతే కంపేర్ చేసుకొని ఏ కంపెనీ అయితే బాగుందో దాంట్లోనే మీరు తీసుకోవచ్చు అనమాట. సో డబ్బు అన్నది ఆదా అవుతుంది. సో మనకి కనుక 2 కోట్ల టర్మ్ ప్లాన్ కావాలంటే మహా అయితే నెలకి మన ఏజ్ అన్నది తక్కువ అనుకోండి, 600 నుంచి 700 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా పాలసీ బజార్లో ప్రెజెంట్ 10% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. 24/7 క్లెయిమ్ సపోర్ట్ కూడా మనకైతే వస్తుందన్నమాట. అదేవిధంగా 80 years వరకు మనమైతే టర్మ్ని పెట్టుకోవచ్చు. టర్మ్ 80 years వరకు పెట్టుకోవచ్చు. అదేవిధంగా క్రిటికల్ ఇల్నెస్ 59 క్రిటికల్ ఇల్నెసెస్ని కూడా కవర్ చేస్తుంది. అన్ని రైడర్స్ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ సెక్షన్ 80C వర్తిస్తుంది. సో 1,50,000 వరకు మనమైతే ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందవచ్చు అనమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందుకనే టర్మ్ ప్లాన్ని, హెల్త్ ప్లాన్ని ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. అగండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఏకంగా 1200 కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు బిజినెస్, ఫార్మింగ్, అదేవిధంగా ఫినాన్స్ గురించి. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదు. సింపుల్, ఫ్రీడమ్ యాప్లోకి వెళ్ళి స్టాక్ మార్కెట్ అని కొడితే మీకు కోర్స్ కనిపిస్తుంది. ఈ కోర్సులో కంప్లీట్గా స్టాక్ మార్కెట్ గురించి A to Z మీరైతే నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కావాలంటే ఇంగ్లీష్ లేదా తెలుగులో కావాలనుకోండి, క్లిక్ చేయండి. ఎంత? 1200. ప్రెజెంట్ అయితే ఆఫర్ ఉంది, క్లిక్ చేస్తున్నా, చూసుకోండి. 50% డిస్కౌంట్ అనమాట. జస్ట్ 599. 599కి మీరైతే ఈ కోర్స్ని కంప్లీట్గా చూడొచ్చు. స్టాక్ మార్కెట్ గురించి A to Z నేర్చుకోవచ్చు. అండ్ ఈ కోర్సు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఫ్యూచర్లో కొత్త అప్డేట్స్ వచ్చాయి, దాన్ని అప్లోడ్ చేసామనుకోండి, అప్పుడు మీరు సెపరేట్గా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 599కే ఈ కోర్స్ని లైఫ్ లాంగ్ మీరైతే చూడొచ్చు. సో అంతా నేర్చుకున్న తర్వాత మాత్రమే మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి A to Z నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఎస్, కోర్స్ ఉంది, తెలుగు సేమ్
50% డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. క్లిక్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో కావాలంటే ఇప్పుడే కొనుక్కోండి. ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉండదన్నమాట. సో 599 పెట్టి ఈ కోర్స్ని కొనుక్కొని A to Z నేర్చుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. దానికంటే ముందు మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఈ కోర్స్ లింకు, అదేవిధంగా స్టాక్ మార్కెట్ కోర్స్ లింకు ఖచ్చితంగా చూడండి. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.